హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ ఈ రోజు మనం భద్రాచలంలోని సింగరేణి కాలరీస్ మనుగూరుకు వచ్చాం. అండ్ మనుగూరులో ఇవాళ అత్త కోడలతో మన గడ్సరి అత్త సోసరి కోడలు 2 స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ వీళ్ళ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి అండ్ వీళ్ళ పేర్లు అన్నీ మనం తెలుసుకోవాలి, ఆ విశేషాలు. అవునమ్మా, వెరీ గుడ్, సూపర్. సో ముందుగా ఏటి అత్తగారు మీ పేరు? దయా. కరుణ. దయా. దయా. కోడలు గారు? మోనిక. మోనిక, వెరీ గుడ్. అండ్ ఇట్ సైడ్ బీటీ అత్తగారు? వసంతలక్ష్మి. వసంతలక్ష్మి గారు. కోడలు గారు? హర్షిత. మా షోలో ఆడిషన్స్ చేసి ఇంతమంది అత్త కోడలు మేము సెలెక్ట్ చేసుకోవడానికి ఎంతోమంది మాకు సహాయపడ్డారు. సో వాళ్ళందరి తరఫున మీ అందరి తరఫున మాట్లాడడానికి ఈరోజు మీ అందరికీ సుపరిచితులైన ఈ ఏరియా మనుగూరు ఏరియా జిఎం గారి శ్రీమతి గారు మేడం దీప్తి రమణమూర్తి గారు. దీప్తి రమణమూర్తి గారు ఇక్కడికి విచ్చేశారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో గడ్సరి అత్త సోసరి కోడలు 2 మేము మనుగూరులో చేయడానికి ఎంతోమంది సహకరించారని చెప్పాం. వాళ్ళందరి తరఫున మీరు ఈరోజు మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి మీరు విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ మాటల్లో గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రామ్ చేయడానికి చాలా ఎంతూజియాజంగా ఎంతోమంది లేడీస్ నా దగ్గరికి వచ్చి మేడం వాళ్ళని పిలుద్దామని చెప్పినప్పుడు నాకు కొంచెం బిజీగా ఉన్నానమ్మా, ఇంకొక 1 వీక్కి రమ్మందామంటే కూడా వాళ్ళు ఆగలేకపోయారనమాట. అంత యాంగ్జైటీగా మీకు కబుర్ చేయడం, మీరు రావడం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ వెల్కమ్ టు మణుగూరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా మీ ఊర్లో మీ వాళ్ళు చాలా చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ షోని ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి. వెరీ గుడ్, సూపర్. సో అత్తలు కోడళ్ళు వీళ్ళతో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. అత్త యాక్షన్, కోడలు రియాక్షన్. అత్తగారు మూతి ప్లాస్టర్ వేశారు కాబట్టి ఈ డబ్బాలోంచి వచ్చి చీటీ తీసుకోండి. యాక్షన్. కోతి. కితకితలు. ఆహా, అడ్డే అంటే నిజంగా అత్తగారు చేసినప్పుడు కోతిలా ఉన్నా అంటే అది కితకితలు అనమాట. కితకితలు అదే అంటున్నారు, కానీ చాలా అద్భుతంగా వచ్చింది ఆ యాక్టింగ్ ఏంటో. రెండోది అందరూ దయ్యం. అందరు దయ్యాలా? కాదు కాదు కాదు, అందరికంటే నేనే పెద్ద దయ్యం. అందరూ సింహం. గర్జించే సింహం. చెప్పండి, ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి. కొండ. ఇల్లు. కొండ వీటి సింహమా? చేయండి అమ్మా, చేయండి. గ్రామం. నోటితో చెప్పకూడదు, మూతి ప్లాస్టర్ ఉంది కదా, చేతితో చేసి చూపించాలి. ఆన్సర్ ఏంటమ్మా? గ్రావ సింహం. వెరీ గుడ్, సూపర్. అసలు వా, అసలు వాటే టాలెంట్ అసలు చాలా అద్భుతంగా చేశారమ్మా మీరు. రాసిన నాలుగు అసలు. మూడోది అదే మనీ. మనీ. పేకాట. వాడంత బాగా కలుపుతుంటే మళ్ళీ మనీ అంటే పేకాట. అత్తగారు బాగానే వచ్చి అయితే. పేకాట పాపారాయుడు. పాపా పేకాట రాయుడు. పేకాట పాపారాయుడు. పేకాట పాపారాయుళ్ళు. రాయుళ్ళ కృష్ణదేవరాయలు లాగా ఏంటది? పేకాట పాపారావు. రైట్ ఆన్సర్. సో పేకాట పాపారావులో ఎన్ని పాలు ఉన్నాయి? 3. లేవేంటి చెప్పు? పే పాప. అదే ఆన్సర్, పే పాప ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. చాలా అద్భుతంగా ఆడారమ్మా అత్తగారు. నిజంగా అత్తగారు మీలో ఇంత టాలెంట్ దానికి తీసేయమ్మా, పర్లేదు. చూసి వాళ్ళు బాధపడగల లిప్స్టికే కదా. సో ఇప్పుడు పేకాట పాపారావు అంత అద్భుతంగా ఎలా చెప్పగలరు మీరు? పేకాడతారా? ఆడరు, అసలు అలవాట్లేదా? 13 ముక్కలు 13 ముక్కలు కూడా పేకాటే అమ్మా. పేకాడుతుంటే లేదే 13 ముక్కలు ఆడుతారంటే ఆహా. వెరీ గుడ్, సూపర్. సో వండర్ఫుల్, 3 పాయింట్స్ వచ్చాయి మీకు. వెరీ గుడ్, సూపర్. అత్తగారు వాళ్ళ కష్టాలు ఏంటో చూశారు కదా. సో మనకి ఈజీగా వస్తాయి, కష్టమైనవన్నీ వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఇందులో 3 ఈజీ, 3 కష్టమైన ఉంటాయి. ఈ ఆనందం తాడి. మగధీర. ఛత్రపతి. రాజమౌళి ప్రతి సినిమాలో కత్తి ఉంటుంది. దీని గురించి కాదు ఆవిడ చెప్తోంది, కత్తి గురించి చెప్పట్లే. ఒక వర్డేనా? 2 letters. 2 words లో ఒక వర్డ్ చెప్పావమ్మా, కత్తి అని. 2 words లో ఒకటి కత్తి.
ఫస్ట్ ఇది కత్తియా లాస్ట్ ఫస్ట్ ఇది కత్తి కత్తి కాంటారా ఎంత గట్టిగా అందంటే ఆవిడ ప్లాస్టర్ ఉండగానే అంటే 3 ఊర్లు నిరపించిందంటే ప్లాస్టర్ తీసుంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ కత్తి కాంతారావు. రెండోది మీరు ఆన్సర్లు చెప్పకండి, మీకు తెలిసిన కాసేపు ఓపిక పట్టండి, నేను అడుగుతాను మిమ్మల్ని. మైండ్ బ్రెయిన్ తల మెదడు తలనొప్పి ఏ టాబ్లెట్ వాడతారు? నుదురు. ఎలాంటి టాబ్లెట్స్ ఉంటాయి? మెదడు. పిచ్చి. మెంటల్. పిచ్చి మెంటల్. ఎవరికి ఎవరికి? మీకా మెంటల్. ఆవిడకా? ఆవిడకి బానే ఉంది. హీరోకి మెంటల్. ఎక్కువ పిచ్చా? ఈయన కింగా వాళ్ళ వైఫ్ మెంటల్ రాణి. మెంటల్ మహారాజు. మెంటల్ మహారాణి. చాలా అద్భుతంగా చెప్పారమ్మా మీరు. ఇలాంటి సౌండ్లు వినిపిస్తున్నాయి ఏంటో మీ దగ్గర నుంచి నాకు. సో రెండోది కూడా చాలా బాగా చెప్పారు. మెంటల్ మహారాణి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మూడోది, నా అదృష్టం బాగుండి మూడో దానికి వచ్చాం మనం అప్పుడే. ముసలి వాళ్ళు. ముసలామ. ముసలివాడు. 2 letters. కర్ర. కర్ర ఎవరి చేతిలో ఉంటుంది? గాంధీజీ. అది గాంధీజీ గారు ఎప్పుడు పుట్టారు? అక్టోబర్ 2. అక్టోబర్ 2. 2 words. బామ్మ తాత. బామ్మతో చెప్పు. ఏం చెప్తావు? ఏమని చెప్తావు? బామ్మ మాట బంగారు బాట. అబ్బా ఎంత బాగా చెప్పమ్మా సినిమా పేరు. చాలా చక్కగా. ఎప్పుడో నేను పుట్ట ముందు వచ్చిన సినిమా కదా, బామ్మ మాత బాధ బంగారు బాత. ఇందాక ఆవిడ పేకట పపారాయులు అని వాడినట్టు మీరు కూడా బామ్మ మాట బంగారు బాట ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. మీలో ఒక నటి దాగి ఉంది తెలుసా అమ్మ మీకు తెలియదు కానీ చాలా చక్కగా ప్రతిదాన్ని యాక్ట్ చేసి చూపించారు. ముసలి వాళ్ళని ఇలా అన్నారు చాలా అద్భుతంగా. అండ్ 3కి 3 కరెక్ట్ చెప్పారు కాబట్టి 3 పాయింట్లు వచ్చాయి. మీరు స్టిక్కర్ తీసే సిగ్గుపడండి. క్లాప్స్ కమాన్. సో 3 పాయింట్స్ వీళ్ళకి వచ్చాయి, 3 పాయింట్స్ మీకు వచ్చాయి కాబట్టి నలుగురం గిఫ్ట్ పంచుకుందాం. రండి కమాన్. చాలా అద్భుతంగా ఆడారు నలుగురు. అసలు ఇలా ఆడతారు నేను అస్సలు అనుకోలేదండి. మీరు అంత బాగా ఆడారు మీరు. సో మీకు మీ అత్తగారికి ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. ఫస్ట్ రౌండ్ లో 3 పాయింట్స్ వచ్చాయి వీళ్ళకి. రెండో రౌండ్ లో కోడలు ఇద్దరు ఇందాక చేసిన అద్భుతం డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసారా, అలాంటిది 3 సార్లు చేస్తారనమాట. ఫస్ట్ సాంగ్ చాలా అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా బాగుంది. ఆవిడ మొత్తం రౌండ్ తిరిగి మీ అత్తగారి పొజిషన్కి వెళ్ళావమ్మా నువ్వు. కానీ అద్భుతం ఏంటంటే ఈవిడ విజిల్ వేసాక ఒక రౌండ్ ఎందుకని మంచిది ఇంకో రౌండ్ వేసి ఆగింది. అంటే ఆవిడ ఇటు తిరుగుతున్నప్పుడు విజిల్ వచ్చిందండి. ఎందుకు వచ్చిన కూడా పూర్తి చేసి ఆగింది అంతే. ఆవిడ చేసిన తప్పేంటి అందులో పాపం. కానీ ఇద్దరు సూపర్గా డ్యాన్స్ చేశారు. వెరీ గుడ్, సూపర్. అండ్ అత్తగారులు మీరు చూడలేదు కానీ అత్తగారు వెనకాల భయంకరమైన స్టెప్ చేశారు. ఇలా ఒకసారి అన్నారు, ఇలా ఒకసారి. అంటే 3 నిమిషాల పాటలో ఒకసారి ఇలా అన్నారు కాబట్టి సరిపోయింది డ్యాన్స్. చాలా బాగా డ్యాన్స్ చేశారు. సో అత్తగారు మీ కోడల కంటే వీళ్ళ కోడలు బాగా చేసిందా, వాళ్ళ కోడల కంటే మీ కోడలు బాగా చేసిందా? డాన్స్ మా కోడలే బాగా చేసింది. డాన్స్ ఈవిడ బాగా చేసింది. మరి ఆవిడ ఏం చేసింది? ఆగడం ముందు ఆగిందంట. అంటే డాన్స్ చేయలేదంట నువ్వు. అత్తగారు మీరు ఏమంటారు? మీ కోడల మీద అంత పెద్ద అబాండం వేశారు ఆవిడ. మా కోడలు చాలా బాగా చేసిందండి. అంటే వాళ్ళ కోడలు ఏం చేసింది? లేట్గా ఆగింది. ఆగడ గురించి ఎవడు అడిగాడురా నిన్ను, పిచ్చివాడా? సో వాళ్ళు అంతేరా, వాళ్ళ అత్తలు కదా అలాగే మాట్లాడతారు. మొత్తం గ్యారంటీగా ఇట్ సైడ్ పాయింట్ ఎగిరింది, ఇట్ సైడ్ పాయింట్ వచ్చింది. సో 1 పాయింట్ ఇంకా మన అకౌంట్ ఓపెన్ చేయలేదు. రెండో సాంగ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సెకండ్ సాంగ్. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడబిలాంటి అందాలే ఆక్రమించాడే, సింహమంటి చిన్నోడే
సో రెండో ఛాన్స్ పూర్తి అయిపోయింది మనకి. రెండో ఛాన్స్లో ఇద్దరు ఎగ్జాక్ట్గా, ఇవేం ట్యాంక్బండ్ మీ విగ్రహంలో ఎలా ఉంది. సో రెండో ఛాన్స్లో ఇద్దరు ఎగ్జాక్ట్గా ఆగారు కాబట్టి ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడతో 2 పాయింట్స్ అయిపోయాయి. ఇప్పుడు మూడో ఛాన్స్ కోసం పోటీ పడుతున్నారు కోడళ్ళు ఇద్దరు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే పళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి వామ్మో, మా అత్త డాన్స్ చేసిందా అని ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఇవిడైతే. అలా ఏమనుకోను. అలా ఏమనుకోరా, మీరు చూడలేదు కాబట్టి మీరు భయపడలేదు. వేరే విషయం. లేదు, మా అత్తయ్య బాగా చేస్తారు అవునా? నిజంగా. ఆగా నెక్స్ట్ సాంగ్ పెట్టి అత్త చేసి స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇప్పిస్తాను నేను. వెరీ గుడ్, క్లబ్స్ వన్. మూడో ఛాన్స్ లో చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. అండ్ మీ ఇద్దరు కంటే ఇద్దరు అత్తలు ఇలియానాలా డాన్స్ చేశారు. సేమ్ ఇలియానాలాగే చేశారు కాబట్టి మీకు ఇద్దరికి మీ ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. సో సెకండ్ రౌండ్ సూపర్ గా ఫినిష్ చేశారు ఇద్దరు టీంలు. అండ్ మనం 3 సార్లు ఆగాం కాబట్టి 3 పాయింట్లు వచ్చాయి మనకి. ఇచ్చేది ఫస్ట్ లో మనకు అలవాట్లాగా ఆగలేదు కాబట్టి మనకి 2 పాయింట్లు వచ్చాయి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. రెండో రౌండ్ విన్నర్స్. మీకోసం చపాతీలు వచ్చుకునే మిషన్ వస్తుంది. మనం తొక్కలో చపాతీలు ఏం తింటాం, దోశలు తిందాం. ఓకేనా? ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకుని ఈ అత్త కోడలు ఇట్స్ ఏ టీమ్ 6 పాయింట్స్. సో ఇట్స్ ఏ టీమ్ 5 పాయింట్స్. మూడో రౌండ్ లో క్రికెట్ లాంటిది ఆడతారు. సో తలకాయ కావాలా, తోక కావాలా? తలకాయ. తలకాయ కావాలా? మీకు తోక, తలకాయ. వెరీ గుడ్, నేను అనుకున్న అత్తగారు. సో ఇప్పుడు టాస్ గెలిచారు కాబట్టి బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. బ్యాటింగా, వెరీ గుడ్. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు అత్తగారు. ఆవిడకి కూడా తెలియదు ఎందుకో. కొంచెం ముందు రండమ్మా. ఫస్ట్ బాల్. నేను కానీ ప్రభాస్ హైట్ ఉండుంటే ఈ పాటికి నా డిప్ప వాచిపోయేది. కానీ చాలా బాగా కొట్టారమ్మా. ఈవిడ పట్టుకున్నట్టే పట్టుకుని ఆవిడ నెత్తి మీద గీసిరింది. 6 రన్స్. ఫస్ట్ బాల్ 6 రన్స్. సెకండ్ బాల్. వెరీ గుడ్. వైడ్ వెళ్తున్న బాల్ కూడా కెలికి 4 రన్స్ కొట్టారు. వెరీ గుడ్, సూపర్. సో స్కోర్ 10 రన్స్ అయింది 2 బాల్స్ లో. థర్డ్ బాల్. 3 బాల్స్ అయ్యాయి. స్కోర్ 14. నాలుగో బాల్. క్యాచ్ పట్టుకోవచ్చు కదా, 0 రన్స్ వచ్చాయి. అనవసరంగా సిక్సర్ వదిలేసినాడు. రెండో క్యాచ్ కూడా మిస్. 6 రన్స్. వెరీ గుడ్, సూపర్. స్కోర్ 20. ఐదో బాల్. 4 రన్స్. వెరీ గుడ్, స్కోర్ 24. లాస్ట్ బాల్ ఉంది ఇంకా. ఈ లాస్ట్ బాల్ వేసే ముందు అత్తగారు మనందరి కోసం ఒక పాట పాడతారు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలి జగతికి జీవన జ్యోతి, ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. అంతే. అంత మంచి పాట పాడినప్పుడైనా చప్పట్లు కొట్టచ్చు కదండి. మీలో కళాపోసన పోతుంది రోజు రోజుకి అసలు మీ అందరిలో. అబ్బా 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 అబ్బా, సూపర్ సాంగ్ అమ్మా. ఏంటో నాకు కూడా తెలియదు కానీ అద్దరిపోయిన సాంగ్, చాలా బాగుంది. 5 బాల్ అయ్యాయి. మన స్కోర్ 24కి వెళ్ళింది. లాస్ట్ బాల్. గట్టిగా అంటే నేలకేసి కొట్టింది ఇవిడ. 4 రన్స్. వెరీ గుడ్, స్కోర్ 28. 6 బాల్లో 28 అత్తగారు చేశారు. మరి కోడలు గారు ఏం చేస్తారో చూద్దాం. కోడలు గారు బ్యాటింగ్ రండి. 6 బాల్ 28 అత్తగారు స్కోరు. మరి కోడలు గారు బ్యాటింగ్. ఫస్ట్ బాల్. 4 రన్స్. స్కోర్ 32. రెండో బాల్. ఇచ్చేస్తారు. అలా కొడితే ఎవరమ్మా, డైరెక్ట్గా వచ్చి తగిలితే ఇస్తారు. సో 4 రన్స్. వెరీ గుడ్, స్కోర్ 36. మూడో బాల్.
4 runs. Very good. Score 40. 4వ బాల్. 6. Very good. Score 46. 5th బాల్. 4 runs. Score 50. హాఫ్ సెంచరీ. బ్యాట్ ఎత్తండి. వెరీ గుడ్. ఆహా, నిజంగా మొత్తం ఆవిడే కొట్టాడు, ఆనందపడుతుంది. లాస్ట్ బాల్ మిగిలింది. స్కోర్ 50. 4 runs. వెరీ గుడ్. స్కోర్ 54. 12 బాల్లో 54 స్కోర్ చేశారు మీరు 56 చేస్తే గెలుస్తారు. సో అత్తగారు మీరు బ్యాటింగ్కి రండి. ఫస్ట్ బాల్. బాల్ నీకు తగిలిందని కోపంతో తన దగ్గరికి వెళ్తున్నావా? నీకు ఆల్రెడీ తగిలింది కాబట్టి 6 runs వచ్చాయి. ముక్కు ముందు నుంచి వెళ్ళింది. వెరీ గుడ్. 6 ఫస్ట్ బాల్. 6 runs. సెకండ్ బాల్. 4 runs. స్కోర్ 10. 3వ బాల్. అమ్మా, ఎవరో ఒకరు కొడుతూనే ఉంది ఇవిడ. 6 runs. వెరీ గుడ్. 16 runs in 3 balls. 4వ బాల్. 6. 5వ బాల్. 6. వెరీ గుడ్. స్కోర్ 28. లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్లో ఎవరికే 28 కొట్టేసిందంటే ఆవిడ ఇప్పుడు పాట పాడాక ఏం కొడతారో నాకు టెన్షన్ గా ఉంది. అత్తగారు మా అందరి కోసం కొడితే కొట్టాలి, ఆడితే ఆడాలి, పాడాలి. అచ్చి బాబోయ్, వెరీ గుడ్. సూపర్ సాగ్. ఆహా, చిరంజీవి గారికి ఈ పాట ఇలా పాడొచ్చని తెలిసింటే ఎంత ఆనందపడేవాళ్ళు ఆయన. లాస్ట్ బాల్. వెరీ గుడ్. 4 runs. స్కోర్ 32. వెరీ గుడ్. 32 రన్లు అత్తగారే కొట్టేశారంటే ఇంకా మీరు 22 రన్లు కొడితే చాలమ్మా. ఓకేనా? వెరీ గుడ్. బ్యాటింగ్కి రండి. అత్తగారు మీరు బౌలింగ్కి రండి. కోడలు గారు ఇప్పుడు మీ ముందు టార్గెట్ అంటే వీళ్ళు ఇద్దరు కలిసి 54 స్కోర్ చేశారు, మనం 56 చేయాలి అంటే మీరు 24 రన్లు కొట్టాలి. 6 బాల్. నిల్చుంటారా ప్లీజ్? ఎందుకమ్మా? నీకు తగిలితే 10 runs కదా. ఉన్నదే 24 రన్లు నువ్వు కొట్టాల్సిందే. దాంట్లో నన్ను ఎందుకు కొట్టరని చెప్పు. 3 balls లో ఫినిష్ చేద్దామని. ఇంటికి వెళ్ళిపోవాలని ఎంత తొందరగా ఉంది ఆవిడకి. ఆవిడ గేమ్ తొందరగా ఫినిష్ చేయడం కోసం నేను బాల్స్ కొట్టించుకోవాలి. కొట్టించుకోవడం కోసం ఇక్కడ కూడా ఉండకూడదు, సెంటర్లో ఉండాలంట. ఏం పర్లేదమ్మా, నువ్వు కొట్టు, అది ఎక్కడ పడితే అక్కడ నేను నుంచుంటాను. ఓకేనా? ఫస్ట్ బాల్. 6. వెరీ గుడ్. సూపర్. స్కోర్ 38. 2వ బాల్. 6. స్కోర్ 44. 3వ బాల్. 6. స్కోర్ 50. హాఫ్ సెంచరీ. బ్యాట్ ఎత్తు. బూజుకర్ర ఎత్తినట్టు భలే ఎత్తింది ఆవిడ. సో 50 కొట్టేశారు 3 బాల్లో. 4వ బాల్. 4వ బాల్ వదిలేశారు ఆవిడ. 5వ బాల్. 6. వెరీ గుడ్. సూపర్. కంగ్రాచులేషన్స్. గెలిచారు, మ్యాచ్ గెలిచారు, ఎంతో చక్కగా ఆడారు. ఇంకా ఒక బాల్ మిగిలిపోయింది మనకి. ఈ ఆనందంలో మమ్మల్ని అందరినీ పాట పాడి భయపెట్టించాలి. భయపెట్టించాలా? నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం, ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోడుకై చూడనా నీ కోసం. చాలా సూపర్ అండి. ఈ పాట చాలా చోట్ల విన్నాను నేను, చాలా మంది పాడుతుండగా. నాకు ఓన్లీ ఫస్ట్ 2 వర్డ్లే గుర్తాను. నేస్తమా 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 నేస్తమా. అక్కడే సీడీ రిక్కున్నాడు, నాకు అక్కడ వరకు వచ్చేది. కానీ చాలా అద్భుతమైన సాంగ్ పాడారు మీరు. కంగ్రాచులేషన్స్. అండ్ మీరిద్దరూ గెలిచారు ఈ రౌండ్. మీరు గెలిచారు కాబట్టి మీకోసం దోశల బొచ్చలు రెడీగా ఉన్నాయి. మీరు రండి, గిఫ్ట్లు వాళ్ళు అందజేస్తారు. రండి అమ్మా, క్లాప్. సుమార్. వెరీ గుడ్. సూపర్గా ఆడారు మీరు. కంగ్రాచులేషన్స్. మమ్మ అనుకోండి సార్. ఇటు రండి 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 రండి. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. 4వ రౌండ్లోకి వెళ్ళబోతున్నారు వీళ్ళు. 4వ రౌండ్లోకి వెళ్ళే ముందు ఇట్స్ ఏ టీంకి ఇందాక 6 పాయింట్స్ అండ్ ఇప్పుడు 6 పాయింట్స్, 12 పాయింట్స్. మనకి ఇందాక 5 పాయింట్స్, ఇప్పుడు 5 పాయింట్స్, 10 పాయింట్స్. ఎన్ని ఐస్ క్రీమ్ తింటే అన్ని పాయింట్లు వస్తాయి. ఓన్లీ పైన కవర్ మాత్రమే మిగలాలి, మిగతా ఐస్ క్రీమ్ అంతా లోపల పడేయాలి. ఓకేనమ్మా? 3 minutes టైం ఉంటుంది మీకు. ఈ 3 minutes టైంలో ఎన్ని ఐస్ క్రీమ్ తింటారో అన్ని పాయింట్స్. రెడీ? 1 2 3 గో.
అక్కడ అత్తగారి ఐస్ క్రీమ్ అయిపోయింది. అత్తగారు ఐస్ క్రీమ్ ఏది లోపలికి ఇసిరావమ్మా. గుయ్యి అంటుందా లోపల. ఏ మామూలు ఖాళీగా ఉన్నారు, పాట పాడచ్చు కదా ఆంటీ. ఓ పాట పాడవా? అదే నల్లనవ్వు. ఐస్ క్రీమ్ ఇస్తే పాడతారా? పాడండి, నేను ఐస్ క్రీమ్ ఇస్తాను. చందమామ కాదు, చందమామ. రానా? యా. అత్తి మీద గెలిచినట్టున్నారు, ఎందుకంటే ఇచ్చేడు వాళ్ళందరూ ఈ టీంకి సపోర్ట్ చేస్తున్నారమ్మా, వచ్చేడు వాళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు పాటలు పాడితే వాళ్ళకి పాయింట్ వస్తుంది. యా యా. అత్తగారు వీళ్ళు పాడట్లే కానీ యాత్తం మీకు పాట తెలుసా? అత్తగారు ప్లీజ్, తొక్కలో ఐస్ క్రీమ్ తర్వాత తినచ్చు, ఒక్కసారి చెప్పొచ్చు కదా యాత్త పాట. మీ కోళ్ళ గారు చూడండి, ఇది ఒకటి తినలేదు కానీ ఇంకోటి తీసుకుంటున్నాడు. రెండు ఒకేసారి తినకూడదమ్మా, ఇలా ఒకటి దాని తర్వాత ఈ తర్వాత చింపుదు కానీ అది తిను. అట్టమ్మా, నీకు ఐస్ క్రీమ్లు అంటే ఇష్టమైన విషయం నాకు ఎందుకు చెప్పలేదు ముందు? ఇంకేమైనా పెట్టేవాడిని కదా. ఇలా నిమిషానికి 6 చొప్పులు నువ్వు అలా తినేస్తే నేనేమైపోవాలి? అదేదో మిరపకాయ బజ్జీ తిన్నట్టు అలా అలా కొరుకుతున్న వాటిని. మొత్తం తోసేమ్మా, లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది, అటు తోయి. అటు తోసి ఇలా. Ten, 9, 8, 7, 6, 5. Early. 1, 2, 3, 4, 5. ఇటు 5 మిగిలాయి. మూడే ఉన్నాయండి. అత్తగారు ఏం చేసావమ్మా? వారిని 15 ఐస్ క్రీమ్లు ఇచ్చాం వీళ్ళకి. 15లో 5 ఇక్కడే ఉన్నాయి, అంటే మీరు 10 తిన్నారు, 10 పాయింట్స్. అండ్ 15లో 3 మిగిలాయి కాబట్టి మీ చేతిలో ఉన్న కూడా తినేస్తే మీకు 12 పాయింట్లు వచ్చినట్టు. మీకోసం 32 బొచ్చులు తీసుకొస్తాను నేను. సో రండి, మీ చేతుల మీదుగా పర్లే అంటించండి, అబ్బా వాళ్ళదే కదా, అంటించండి ఏం కాదు. రండి అమ్మా. అత్తగారు దేవానండి. సో కంగ్రాచులేషన్స్, తీసుకున్నాం. 4th రౌండ్లో సూపర్గా ఆడారు. అండ్ 4 రౌండ్స్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఇందాక ఉన్న స్కోరు 12, అండ్ ఇప్పుడు మనకి 10 పాయింట్స్ వచ్చాయి, 22 పాయింట్స్. ఇందాక మన దగ్గర 10 పాయింట్స్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు మనకి 12 పాయింట్స్ వచ్చాయి. మన స్కోరు 22 పాయింట్స్. సూపర్, ఆహా. సో లాస్ట్ రౌండ్ మిగిలింది. లాస్ట్ రౌండ్లో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో వాళ్ళే టైటిల్ గెలుస్తారు, ఎందుకంటే ఇద్దరు స్కోర్లు సమానంగా ఉన్నాయి. లాస్ట్ రౌండ్లో ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడున్న దూది ఉండలు తీసుకెళ్ళి అక్కడున్న ఖాళీ బొచ్చులో వేస్తారు, అంతే, అయిపోయింది. అత్తగారు ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్నారు కాబట్టి అత్తలతో మొదలెడదాం, ఓకేనమ్మా? 3, 2, 1, గో. అనకమ్మా, ముక్కు ఊడిపోద్ది. ఏంటి ఇక్కడి నుంచి వంగుని వెళ్తుంది? నుంచుంటే ఎనర్జీ వేస్ట్ అని అక్కడి నుంచే వంగుని వస్తున్నా. ట్రిప్ కోటి చాలమ్మా. అయ్యో, ఆహా, అబచా. అమ్మా అదేంటి అలా ఉంది? అయ్యో అయ్యో, అన్న నేయకూడదమ్మా. తల ఊపు చాలమ్మా,
తలూపు ఊదకు ఊదక తలూపు అమ్మా దూది బదులు ఇందులో సామాన్లు వచ్చేయండి ఇవన్నీ ముక్కు నుంచి పడినవే ఆహా తప్పుకు రాసేద్దాం అనుకుంటున్నావా మాతల్లే వెరీ గుడ్ ఏ డార్లింగ్ ఊదు నువ్వు అలా ఊదుతుండే ఎప్పుడే వస్తా Ten, 9, టైమ్ అప్ వెరీ గుడ్ సూపర్ అత్తగారు ఏది అబ్బా అయ్యో అత్తగారు మొత్తం మేకప్ పోయింది అయ్యో ముక్కోటి వేరే రంగులోకి తయారైంది వెరీ గుడ్ సూపర్ గాడారు అత్తలు ఇప్పుడు కోడలు ఆడతారు ఇంకా బీభత్సంగా ఉంటుంది సో కోడలు మీ అత్త ప్లేస్లోకి వెళ్ళండి అమ్మా అత్త మీ కోడలు ప్లేస్లోకి వచ్చేయండి రెడీ 1 2 చేతులు వెనకాలకి 3 గో అయిపోయి సుశీల ఊతే లోపల ఉన్న కూడా బయటకు వచ్చేసామా ఊదకండి అయ్యో మీకు పిచ్చి లేదు నీకు బుర్ర లేదు నేను ఉదయాన్న విషయం తెలియదు ఆవిడికి మొత్తం రైతు బజార్ తేకూడదమ్మా ఒక్కొక్క కూరగాయలు తెమ్మన్నా నేను అతి చిన్నది ఏరుకుని రా అమ్మా అయ్యయ్యో నీ కంగారు పాడుగా కొద్ది గమ్ పెట్టుకో అందుకే ఊదొద్దాను గమ్ పెట్టుకోండి గమ్ పెట్టు 10 8 7 6 5 4 పాపం వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా చక్కగా పౌడర్ రాసుకుని వచ్చినాయి అత్త కోడలు 5 రౌండ్లు ఆడేటప్పటికి ఎలా ఉన్నారు చూసారండి పాపం సోమాలియాలో వరద బాధితులు ఇలాగే ఉంటారు సార్ సో ఇప్పుడు మనకి ఇందాకటి వరకు మన స్కోర్ 22 మీ స్కోర్ కూడా 22 సో ఈ రౌండ్లో ఎవరు లీడింగ్లో ఉంటారో వాళ్ళే ఇవాళ ఎపిసోడ్ గెలుస్తారు రైట్ సో 22 ఇందాక మీ స్కోరు ఏ కిస్కారే అత్తమ్మ ఇవన్నీ కూడా తెచ్చినాను 23 24 25 34 35 36 37 38 మొత్తం ఒకటే అది మా ఊర్లో ఇది మొత్తం ఒకటే ఆమా 39 40 పీక్ లోపల 41 అంతే అది నువ్వు చింపావు ఇప్పుడు చేత్తో 41 పాయింట్స్ వెరీ గుడ్ క్లాప్స్ కమ్ ఆన్ అత్త కూడా ఇద్దరు కలిసి 5 రౌండ్లో 41 పాయింట్లు తీసుకొచ్చారు వీళ్ళు మరి మీరు 42 చేస్తే మీరు గెలుస్తారు అంటే మీరు ఆల్రెడీ 22లో ఉన్నారు ఇవి 20 ఉండాలి ఆల్రెడీ కోడలు గారు అత్తగారు లెక్కెట్టుకుంటున్నారు నేను చూస్తాను ఆగండి 23 24 25 36 37 ఎంత ఇది 38 39 40 41 42 43 44 45 46
50, 51, 52, 53, 54, 55. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 55 పాయింట్స్ చేశారు మీరు. సూపర్గా ఆడారు. క్లబ్స్ కొట్టండి, కమాన్. అలా అనాలనిపించింది కానీ అలాంటి వీళ్ళు కొడతారు కాబట్టి మనం 40 చేసాము అండ్ మనం 41 చేసాము. కంగ్రాచులేషన్స్. సో ఇవాళ గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ గెలిచారు. నేను సాధారణంగా ఇటు తిరిగి మాట్లాడుకుంటుంటే వెనక నుంచి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. నాకు తెలిసి ఆల్రెడీ వాళ్ళు అదే పనిలో ఉన్నారు. సో మిమ్మల్ని సత్కరించడానికి, సన్మానం చేయడానికి వీళ్ళిద్దరూ రెడీగా ఉన్నారు. ఓకే క్లబ్స్ కమాన్. సూపర్గా ఆడారు నలుగురు. నిజంగా ఎంతో చక్కగా ఆడారు. మీ నలుగురు విన్నర్సే మా ఉద్దేశంలో. కానీ గేమ్ అన్నాక ఎవరో ఒకళ్ళు విన్నర్స్ డిక్లేర్ చేయాలి కాబట్టి ఈ ఒకసారికి వీళ్ళని చేసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ టైం మనం చేద్దాం. ఓకే. సో మీ చేతుల మీదుగా ఆ వజ్ర వైడూర కంఠాభరణములతో నిండి ఉన్న 10 రూపాయల ప్లాస్టిక్ కిరీటాలని వాళ్ళు ఎత్తి పడేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీ చేతుల మీదుగా ఆ పట్టు చీరలు కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాను. అండ్ అలాగే గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు మీరు. సో ఆ టైటిల్ మన ఇవాళ స్పెషల్ గెస్ట్ జిఎం గారి మిసెస్ ఆవిడ చేతుల మీదుగా మీరు అందుకోబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అత్తగారి సైజులో ఉన్న మరో అద్భుతమైన గిఫ్ట్ గెలుచుకున్నారు మీరు. చూసినా మన కోసం స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చినానే. ఎట్లా వాడతారు తెలుసా నీకు ఇది? ఎలక్ట్రిక్ స్టవ్. దాని మీద ఒక కాలు వేసి ఇంకో కాలు స్టవ్ మీద వేసి ప్లగ్లో ఏలెడితే మొత్తం వండేసినట్టే. ఓకే వెరీ గుడ్. అంకుల్ మీరు ట్రై చేయ. వెరీ గుడ్, సూపర్. అండ్ అలాగే ఈ నలుగురిలో ఒకళ్ళు ఉన్నారు ఉమెన్ ఆఫ్ ది షో. నలుగురిలో ఎవరు గెలుచుకోబోతున్నారు ఇప్పుడు మనం చూద్దాం. అత్తగారు కంగ్రాచులేషన్స్, మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. అలాగే మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ హ్యా.